లేక పరిభ్రమణకు తలయొక్కి జీవించుటయ్యా. సప్తాసాగర వేలావలయుత వసుంధరావలయములకెళ్ళ నేకచక్రాధిపత్యమును వహించి అప్రతీప ప్రతాపమున చండ శాస్త్రుడు ఎదురాడు నా ఎంటి రాజన్య చూడమని ఎవరికి హేమకు గురుమని అంగీకరించు. పోనిమో ఈ అవమానమును భరింపజాలక దుర్వర్ణములకే శాశ్వతమను ప్రయోజనమేమి? ఏమి అభిమానధరులకు సుయోధన సార్వభౌమునకు అవమానము, శుద్ధాంతము, లజ్జా విహీనత పరిహసించునుగా నా అంతటి వానికి అవమానం తలస్తించునా? మహాగజేంద్రము రూపం నించుండ కుక్కలిని మరుగడలేదురా. నేనెన్ని విధముల అంతరాత్మను సరిపెట్టుకొను. ఈ వార్త ఎట్లయినో లోకమును వెల్లడిగాక మానదు. నిరర్థకముగా దురుద్ధ ప్రతిపాదకులకు లోకులు అనేక విధములుగా తలంపక మానను. ఆ పిమ్మట నన్ను సందేహింపక మానను. సుయోధని సార్వభౌమ జీవితం ఈ కలంకము స్థానం నిలపరుచుకొనక మానను. అపశయమును జీవించుకుడు కంటే మరణము సర్వవిధముల శ్రేయోదాయకము. పోలిమో పురాణ పరిత్యాగ పరిహాస పాత్రులకు మానవపతి చరిత్రమని రేపటి నుండి నా జీవితం ఈ లోకమున నాటక రూపంలో ప్రదర్శించబడదా. కనుక సర్వవిధముల మరణము గర్వితం. జీవించి ఉండిదమన్న పరనారి పరిహాస పంచ కళంకిత జీవనుండవై మన్యునుడ దుర్భరం. ఏమి చెయ్యి అచేతనమగు భూపరాగము పాదహైతి సైపజాలక మానవుని మూర్ఖమతి వహించి తన పగను తీర్చుకొనుచుండా సచేతుడనై సబలుడనై సార్వభౌముడైన నేను ఒక్క ఆడకు ప్రతీకారం గావించిన పౌరుషము స్థిరపరుచుకున్నదానని. ఈ అవమానములన్నిటికీ కారణమైనది ఆ మైసభే కదా. నా క్రోధములకు కునికి పట్టైనది ఆ మైసభే కదా. చివరకు నా జీవితమున విషమ స్థితి నాకింపజేసినది ఆ మైసభే కదా. ఏమి కాలమైపోయింది. పొట్ట కొరత నీ రాజసూయమ లేకుండా ఎంత ఇంటిపాటు పుట్టనే పుట్టదు కదా. ధర్మద రాజసూయము దుర్యోధన సార్వభౌమ అభిమాన పుష్పోత్సవ నిర్మూలమునకు విషవాయు సదృశ్యమైనది. యుక్తాయుక్త పరిజ్ఞాన విహీనులు, రాజనీతి బాహ్యులు, పరవంచనా శక్తులకు ఆ పాండవ హతులు పిలిచినంతనే నేనేవ ఈ రాజసూయాధ్వర్యమును కలుగవని. పోయితేని పో, మా దేవయ పాడుమయ సభా సందర్శనే సంకురించవలే. సంకురించిన పో, నేనేవ అందుందు కిరుగాడ వాక్యములకు నవ్వునానములకు లోను కావాలి. లోనైతే పో, ఆ సమయం నా పాపిష్ట నిష్ఠానముగా నన్ను పరిహసించవలే. తెలిసిన ఈ రాజసూయములకు మూలం మీ కుటిలోపాయమైన నిశ్చయము నిస్సంశయము. ఎంత మోసం, ఎంత కౌటిల్యము, ఎంత వంచన. ధర్మద రాజసూయము దుర్యోధన సార్వభౌమ అభిమాన పుష్పపనులకు విశ్వాయు ప్రత్యక్షమైనది. ఏమి నవకండ భూమండలానికి ఒకట తట ఘటిత మణికుడి నిరంతర నిరాజిత నిజపాద పంకేరుండనై సింధు రాష్ట్ర ప్రస్తుత పరివేషిత వసుంధర భార దూర్లహుడనై పర రాజ మత సంహరణ భీకర విజయవల సమగ్రుడనై అభిమానధరుడునై దుర్నిరీక్షుడనై 14 నవలొక్క పెట్టిన వచ్చును పిడింపజాల ప్రతిండ ప్రతాప ప్రభాభాషులకు 100 సోదరులకు అగ్రతుండనై ఖండాంతర పరాక్రమ జ్వాలనై దిగంత విశ్రాంత సద్దుతో వెలుసుతమై అభిమానవల్లది బందీకృతమై నిష్కలంకమై జగమున్న పేరుల కన్నా సుక్షత్రియ వంశును జనించి అనేక అక్షౌనీయ మూర్తములు రజనాథులకు నాకు ఈ ప్రపంచంలో ఏదిగా సాధ్యము. ఇప్పుడే పోయి ఆ దురాత్మను చీల్చి చెండాడు. ఆ పురమును భస్మీపడమును గావించదా. ఆ పాపిష్ట నా ప్రాంతాన్ని నంచరాని మహాపదం ఉంచదా. ఓరి పాపిష్టులారా, పాండవ హతుకులారా, సుయోధను సార్వభౌముడు అభిమానధరుడనియు బంధువుడనియు మీది మిక్కిలి మీ యొక్క సామంత మార్పులకు అనేకులకు శాసకుండైన తలంపురైతేనే అప్పుడే యుక్త వివేచనాఖ్యాన్ని రచించిన కవునులే అల్పసిని కన్నుల కారణించున ఎక్కడో ఒక రాజసూయం నిర్వహించింది కదా అని కన్నును మినను కానుకున్నారు. కానీ ఈ సుయోధన క్రోధానికి దూది పొంగలు కావుకోవునా మీ దుర్దౌష్యములు ఈ సుయోధన చక్రవర్తి
అగ్నిసాగుతులకు ఆహుతులు కాకపోవునా మీ హృదయ పిండములు, ఈ సుయోధన సార్వభౌమ అభిమానకులకు పానీయములు కాకపోవునా మీ కవచ రక్త ప్రవాహములు. ఏమి మీ కండకు భవన మనోహ దౌరాత్మ వారి వైద్యం సమర్థ ప్రమజము కాదా ఈ క్రూరాత్మ క్రోధము. భవద్ హృదయ సమృద్ధ గర్వ పర్వతము క్షణవచరము కాదా ఈ చక్రవర్తి క్రౌర్యము. భవచ్చిత సంచర దురూహం అర్థమాదాంగ వక్ష కవాట విపాటన పాత్మోదక సింహ కిశోర కలాంచన కంచములు కావా ఈ కురుముక్కుని ఎత్తుతో పరంపరుడు. ఓరి రాజగురు పంచులారా, మిమ్మల్ని ఇంకా ఇంద్రప్రస్థపురం నిర్మించి నేను సుజాతుండునేనా? మీ సర్వసంపదలు హరించి మీ దుర్మదము నడుపుకున్న నేను రాజరాజునైనా. నిండు సభా మధ్యమున సకదరాజ సమక్షమున పత్ని సమేతముగా మీ మానం మారవడివో చేయకుండిన భూమండలముని కొను సుయోధన చక్రవర్తి అనిపించుకుందునా? పాండవాంకుర మారణ హోమనకి హృదయ కుండముల క్రోధాగ్ని ప్రచురించున్నది, నలుదెరుసులు వ్యాపించున్నది. మంత్రపాటుకులే ఏమి కర్తవ్యం? ఈ అవమాన సంచలిత సంతాపం అపార్యమై నేను నిలిచిన చూడ నిలువని చూడలేదు. ఏమి చేయదు కట్ట దుర్వాద దుర్వీర విశ్వాస కిలకైన దాయుడు గాని ఈ దుర్వదకు దాయుడ దుర్ఘటము. బాలకంట పాలనేత్రాభీల కిలకిల కలాపములకైనా నోచుడు గాని ఈ యవారణ దాననుడు ఒక దుస్సహము. ప్రళయ సమయ సమర్థుండ దండధర చెండాలి చెండ దండ పాతాముకైన సైకులు గాని భీషణాది భీషణముకు నీ పోషణము పోచుడు దుస్సహము. దేహమపాదమస్తకమున మంటలిగిస్తున్నది. మంత్రపాటకు లేని ఏమి కర్తవ్యము? కర్తవ్య విచారణ లేదు, పుణ్య పాప వివక్షత లేదు, కీర్తి ప్రకీర్తులు లేవు. పాండవేయ ప్రకల్పిత నిష్ఠుర పరిభవ త్రిశూర్ఘటిత గౌరవంశ వర్ధన మన కంఠీరవంబగు యదచ్చా విహారం వ్యవహారముల నమ్రమత్త వృత్తి నిరాకటంగా విశ్రమించి తీరవలసినది. పాండవ దుర్మత విభజన విధానము ప్రథమ కర్తవ్యము. పాండు భూపాల కులమున అనంతరాచరణీయము అనంతరాచరణీయము. ధన్యవాదాలు.